మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడని నువ్వు సిగ్గు లేకుండా చెప్తున్నావు ముఖ్యమంత్రి ఉండి. ఇక నాకు చేత కాదా నీ సన్నాసిని, నా వల్ల ఏం కాదు గాడి గుడ్డే అవుతుంది అని చెప్పేసి నీ అంతలో నువ్వు ఒప్పుకుంటే మరి నేను ఇప్పిస్తా అపాయింట్మెంట్ అంటుండు బండి సంజయ్ గారు. రేవంత్ అన్న ఒప్పుకుంటావానే? ఇప్పుడు తెలివి తక్కువ ఒప్పుకుంటాడా? ప్రజలు అవమానకరంగా కాంగ్రెస్కు ఓటేసారు, సారీ అమాయకంగా కాంగ్రెస్కు ఓటేసిండ్రు. ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ అడ్డదారిన గద్దెనెక్కింది, దేశం అంతా వదిలించుకున్న దరిద్రం రాష్ట్రానికి పట్టింది. వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుక్కలు చెప్పిన విస్తరి చేసిండు. పుష్కర తెలంగాణ ముష్కర్ల పాలైందని కామెంటు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. సో ఇది వారి ఫోటో. నిజంగా చెప్పాలంటే ఆ నిరుద్యోగుల పుణ్యాన వాళ్ళ మాటలు పట్టుకొని ఓటేసారు. గోడుగోడున గోసపడతారు సమాజం. అది రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరిని వదిలేదు. ఎట్లుందంటే కొడకల్లారా మీరు మళ్ళీ నా జిందగీలో ఓటేద్దురా, మీ సంగతి చూస్తారన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక్కొక్క రంగాన్ని వెతికి వేధిస్తున్నాడు తన ప్రభుత్వంలో. మరి అదే పెద్ద సమస్యగా తయారైంది. మరి నిన్న కేసీఆర్ వచ్చి బయటకు వచ్చినా బాగుండు, కానీ ముసలాయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, మనిషి మంచి టీవీగా అవుతుండు, కానీ ప్రోగ్రాంలు ఎందుకు పాల్గొనలేడని. అంటే నన్ను ముఖ్యమంత్రి ఉంటేనే పని చేస్తలేదు చేయనా? ఇది పద్ధతి కాదే. ఆఖరికి తెలంగాణ వచ్చిన రోజైనా నీకు చేత కాదని ఒప్పుకో, మహారాష్ట్ర సీఎంతో మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. ఓని ఇది గమ్మతుంది. మా సంజయ్ అన్న ఏమంటే మా రేవంత్ రెడ్డి నీకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడని నువ్వు సిగ్గు లేకుండా చెప్తున్నావు ముఖ్యమంత్రి ఉండి. ఇక నాకు చేత కాదా నీ సన్నాసిని, నా వల్ల ఏం కాదు గాడి గుడ్డే అవుతుంది అని చెప్పేసి నీ అంతలో నువ్వు ఒప్పుకుంటే మరి నేను ఇప్పిస్తా అపాయింట్మెంట్ అంటుండు బండి సంజయ్ గారు. రేవంత్ అన్న ఒప్పుకుంటావానే? ఇప్పుడు తెలివి తక్కువ ఒప్పుకుంటాడా? లేదా దొంగ అనేటోడు దొంగ ఒప్పుకుంటా? మల్లిగాడు దొంగ, వాడు ఒప్పుకుంటున్నా దొంగని. సో ఇప్పుడు మా రేవంత్ రెడ్డికి అంత చేతగాని పని చేత కాదని ఒప్పుకోడు. కానీ ఒకవేళ ధైర్యం చేసి ఒప్పుకుంటే మరి నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తా అంటున్నాను, అపాయింట్మెంట్ కావాలంటే చూసుకో. తెలంగాణకు మేలు జరగాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలి, తద్వారా తెలంగాణ న్యాయం జరుగుతుంది అని ఆశపడితే మరి నువ్వట నా వల్ల కాదని ఒప్పుకుంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇప్పిస్తాట. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యాడు. గిల్లి కబ్జాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. రాష్ట్రంలో నడుస్తున్నది కరప్షను, కలెక్షను, కమిషన్ పాలనట. ఇది మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. రాష్ట్రంలో నడుస్తున్నది కరప్షను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికారులు, పోలీసులు, యంత్రాంగం అంత ఇదే. అంతా రోజొకడు అవినీతి పరుడు లంచగొండి దొరుకుతున్నాడు రోజొకడు. సో కరప్షన్ నడుస్తున్నది. కలెక్షన్ సెలక్షన్. ఇప్పుడు కాంగ్రెస్లో మంచి పథకాలు ఉన్నాయి. బట్టి విక్రమార్క కలెక్షన్ 20%, రేవంత్ రెడ్డి కలెక్షన్ 25%, మంత్రుల కలెక్షన్ 15%, ఇట్లా నడుస్తుంది కలెక్షన్లు. సో ఇది కలెక్షన్ అంట. మరి తర్వాత కమిషన్ లేకపోతే ఫైల్ కదులుతలేదు బచ్చన కాంచి. ఇప్పుడు కమిషన్ లేకపోతే ఈ ఫైల్ కదిలిన ఒక్కటి లేదా సాక్ష్యం అనకాడ. ఇక అందరికీ ఛాన్స్ ఇచ్చిర్రు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది బండి సంజయ్ గారు కొత్త నినాదాన్ని తీసుకొస్తున్నారు. మొన్నటిదాకా అందరికీ ఇచ్చారు ఈ అవకాశం, సరే అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి ఇవ్వండి అధికారం ఇంతకుముందు చెప్పిండు. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తిప్పేసి అందరికీ ఇచ్చారు, అందరికీ ఛాన్స్ ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్తున్నాడు. సో ఏదేమైనా బండి సంజయ్ గారు అధికారమే టార్గెట్గా ముందలు పోతుంది. అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి, బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలని బండి సంజయ్ గారు ప్రయత్నం చేస్తే, బండి సంజయ్ గారు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి బీజేపీలో ఉన్న ఆ ముగ్గురు నాయకులు
కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కళ్ళల్లో మంటలు పెట్టుకొని ఎట్లా రాజకీయంగా అణచివేయాలన్నా, ఎట్లా బండి సంజయ్ గారు ప్రతిష్టను తగ్గించాలన్నా, ఎట్లా తన కొడుకు ఇష్యూను బజార్లకు ఇచ్చుకొని రాజకీయం చేసి ఆయన రాజకీయంగా అణచివేయాలన్నా, ఆయన స్థానాన్ని ఎట్లా మేము కైవసం చేసుకోవాలన్నా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అంటే బీజేపీలో బండి సంజయ్ గారి పేరే కార్యకర్తలు చెప్తారు, అధ్యక్షుడు కావాలని, ముఖ్యమంత్రి బండి సంజయ్ అయితే బాగుంటుందని. అట్లా మా పేరు చెప్పాలంటే ఏం చేయాలి? బండి సంజయ్ గారిని కార్యకర్తల గుండెల్లో చిన్నతనం చేయాలి, ప్రజల గుండెల్లో చిన్నతనం చేయాలి. గ్రౌండ్లోకి వెళ్ళి ఎదిగి వచ్చినప్పుడు ఎందుకు కావాలి? మా అయ్యలు మా తాతలు బాగా సంపాదించారు, మేము కావాలి అని ఆ పైసా అహంకారంతో బీజేపీలో ఉన్న కొందరు నాయకులు, అంటే ముగ్గురు నాయకులు చెప్తా ఉన్న ఈ కుట్రలు మరి ప్రజలు గమనిస్తారు, కార్యకర్తలు గమనిస్తారు. ఇకనైనా ఈ పనులు పనిచేసి కలిసికట్టుగా పనిచేసి ఇగో ఈ పని చేయరు, అందరికీ ఛాన్స్ ఇచ్చిన ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వని చెప్పేసి ప్రజల్ని అభ్యర్థించే ప్రయత్నం చేయరు. ఇది చేత కాదు మనకు. అవతల అడుగుతా ఉంటే వాడిని కాలు పట్టి గురించి కిందికి వేసేది కావాలి మనకు. సో ఆ ముగ్గురు బీజేపీ నాయకులు ఆ ఒక్కరు రేవంత్ రెడ్డికి మరి ఎట్ ఏ టైం సింగిల్గా కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి రేవంత్ అన్న అయితే నాకు చేత కాదనేది ఒప్పుకోడా. మరి ఇక్కడ నేను ఎక్కడ మీటింగ్ పెట్టినట్టుంది, మాట్లాడినట్టుంది. పోరాట యోధుల కళలు ఇంకా నెరవేరలేట. ఒక అవినీతి పరుడు పోతే ఇంకొకరు వచ్చిరట. ప్రజలు చెమటోడ్చి సాధించిన డబ్బు కాంగ్రెస్ దర్బారు పాలవుతుందట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు మాట్లాడాడు. సో ఈయన స్టేట్మెంటు ఇదైతే ఒప్పుకుంటున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దోపిడీ చేసి అలా ఎమ్మెల్యేలు వేల కోట్లు 100 కోట్లు సంపాదించరు. దానికి తోడు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన వర్గం మొత్తం మళ్ళీ వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంపాదన ఒక ఆయన 1,50,000 కోట్ల ప్రాజెక్టు మొదలుపెట్టినాడు, 1,50,000 కోట్లు. ఆయన 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం అంటే 1,50,000 పెట్టి ఈయన మూసి అంటాను, ముంచుతాను నిండా. మన తెలంగాణ ఆవిర్భావ దినంగా పోరాట యోధుల తెలంగాణ పోరాట యోధుల కళలు నెరవేరలేదు అంటున్నారు. ఇది ఒకటి.